సహోదరి సహోదరులందరికీ వందనాలండి. బాప్తిస్మిచ్చి యోహాను గురించి ప్రభు అన్న మాటలు చూస్తే, స్త్రీలలో అటువంటి పురుషుడు పుట్టి ఉండలేదంట. అంతటి ఘనుడు పుట్టి ఉండలేదంట. అంత రోషం కలిగిన వ్యక్తి పుట్టి ఉండలేదంట బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి. ఎందుకంటే ఆయన అంతగా దేవుని కోసం పరితపించి అరణ్యంలో ఆయన వేసిన ఆ శబ్దము, ప్రభు గురించి ప్రకటించిన విధానం చూస్తే అంత గొప్పగా ఉన్నది. అందుకంటాడు, స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అయినప్పటికీ కూడా మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. 11వ వచనంలో, అంత గొప్పవాడైనప్పటికీ కూడా యోహాను ఇంకో మాట అంటున్నారు, ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతడి కంటే గొప్పవాడు. ఈ లోకాన్ని జయించి ఈ లోక స్థితులన్నిటినీ కూడా పక్కన పెట్టి ప్రభువుని ఆరాధిస్తూ స్తుతిస్తూ దేవుని లేఖనాన్ని పాటిస్తూ జయించి పరలోక రాజ్యం చేరి ఒక పక్కన అల్పుడుగా ఉన్నప్పటికీ కూడా యోహాను కంటే గొప్పవాడు అంటున్నాడు. మళ్ళీ స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేరు అన్న ప్రభువే పరలోక రాజ్యం చేరి నువ్వు ఒక అల్పుడుగా, అంటే ఒక మూలన అక్కడ కూర్చుని ఉన్నా, ఏదో మూలన పరలోకంలో కూర్చుని ఉన్నా అంతకన్నా గొప్పవాడుగా నువ్వు అంటున్నాడు. కనుక ఆ పరలోక రాజ్యం చేరడం గురించి మాట్లాడిన మాట చూస్తే ఎంత అద్భుతంగా ఉందండి. అందువల్ల దానిని పరిగణలోకి తీసుకొని మనం అలాగే జీవించడానికి మనము మనసు తెచ్చుకోవాలి. అర్థమైందండి. దేవుడు మాట్లాడిన ఈ మాటని మనము ఎంత పరిగణలోకి తీసుకుంటామో అంత మంచిది. మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి, మనల్ని మనం ఉత్సాహపరచుకోవాలి. ఉజ్జీవ మహాసభలు లేకపోతే ఇంకో సభలు అక్కడికి వెళ్ళి ఉజ్జీవింపబడేది కొంత నేర్చుకుని వస్తారు వాక్యం ఏదో, కానీ నిజంగా ఆత్మలో ఉజ్జీవం అంటే వాక్యం చదివి వాక్యాన్ని పాటించి ఆపోసన పట్టి వాక్యాన్ని అనుసరించి జీవించిన జీవితం. సందర్భం వచ్చినప్పుడు పడిపోకుండా కాచుకొని, విన్నప్పుడు చూసినప్పుడు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని వచ్చినప్పుడు కాదండి, సమయం వచ్చినప్పుడు మన జీవితంలో ఆ వాక్యాన్ని అవలంబించాల్సిన సమయం వచ్చినప్పుడు అప్పుడు ధీటుగా నిలబడగలిగిన సామర్థ్యం కావాలి ప్రభువా అని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలి. అర్థమవుతుందండి. ఇక్కడే ఫెయిల్ అవుతున్నారు అందరూ. నేనైనా తాను నిల్చున్నానని చెప్పుకున్న వాడు పడిపోకుండా చూసుకోమన్నాడు. కొన్ని విషయాల్లో నేను నిలబడి ఉన్నా మరలా జీవితం ఎంత ఉందో అంతలోనూ కూడా కాచుకోవాల్సిన అవసరం ఉంది. కనుక పడిపోకుండా కాచుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే పరలోక రాజ్యం చేరతాం. అల్పుడమైనప్పటికీ, పరలోకంలో అల్పుడమైనప్పటికీ కూడా యోహాను కంటే గొప్పవాడని చెప్పి కామెంట్ చేశారు దేవుడు. అది మనం దక్కించుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.